వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. హాయ్ అండి. ఈ సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో మనం ఈరోజు మ్యాంగో జ్యూస్ చేసుకుందాం. ఈ మ్యాంగో జ్యూస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. దానికోసం నేను ఒక పెద్ద మ్యాంగో తీసుకున్నానండి. బాగా పండిన మ్యాంగో తీసుకోవాలి. తీసుకొని మంచిగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మ్యాంగో జ్యూస్ చాలా ఇష్టంగా తాగుతారండి పిల్లలు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం మనం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని దాంట్లో 2 కప్పుల మామిడి పండ్ల ముక్కల్ని వేసుకుందాం. ఇంకా 1/2 కప్పు పుల్లటి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి వేసుకుంటే కొంచెం పుల్లగా తీయగా టేస్ట్ బాగుంటుంది. ఇంకా 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇంకా 1/2 కప్పు యాడ్ చేయండి. నాకైతే ఈ స్వీటు సరిపోతుందండి. ఇంకా 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసి మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ వచ్చాయండి. ఇది చల్లారింది. మూత తీసి ఒకసారి చూద్దాం. సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలోకి స్ట్రైనర్తో వాటర్ అంతా వడకట్టుకుందాం. వడకట్టుకున్న ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని 1 కప్పు వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా ఉండలు లేకుండా మెత్తటి పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోకి పోసుకొని మంచిగా కలుపుకుందాము. మనకి ఇంకా దీంట్లో 1 గ్లాస్ వాటర్ పడతాయండి. ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకునేటప్పుడు 1 గ్లాసు, మిక్సీ పట్టుకునేటప్పుడు 1 గ్లాస్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తున్నా. మొత్తం 3 గ్లాసుల వాటర్ పడుతుంది దీంట్లోకి. మీకు చిక్కగా ఉంది, ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఈ విధంగా సరిపోతుంది. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి. చల్లగా బాగుంటుంది. లేదంటే ఇప్పుడే తాగాలి అనుకుంటే దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయ్యాక తాగొచ్చు. చల్లగా బాగుంటుంది. లేదంటే అప్పటికప్పుడు చేసుకొని తాగాలి అనుకుంటే మీరు ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని జ్యూస్ పోసుకొని తాగేయడమే. అంతేనండి ఫ్రెండ్స్, చల్లని మ్యాంగో జ్యూస్. ఈ విధంగా ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి పెట్టండి. మళ్ళీ కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.